Say no to drugs, say yes to life. డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ. అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా భవ్యగా ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. డిడబ్ల్యూ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ పోలీస్ యంత్రంగా కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ కాలేజ్, ఇతర అన్ని శాఖలు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరితో కలిసి ఈరోజు ఈ భవ్య ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనకి పెరుగుతున్న డ్రగ్ అడిక్షన్ కావచ్చు, ట్రాఫికింగ్ కావచ్చు, దానికి ఆపడానికి, దానికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు, ఈరోజు మనం ఒప్పుకోకపోయినా ప్రతి పల్లెకు, ప్రతి మారుమూల గ్రామానికి గంజాయి అనేది పాకిపోయింది. యువత ఈ గంజాయి మత్తులో వాళ్ళ యొక్క విచక్షణను కోల్పోయి ఎన్నో నేరాలకి పాల్పడుతూ ఉన్నారు. సొంత బంధువులు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి విచక్షణ కోల్పోయి ఎన్నో నేరాలు, అకృత్యాలకు పాటుపడుతున్నారు. ఇదే కాదు, భవిష్యత్తులో మన దేశ, మన రాష్ట్ర యువత అంతా కూడా ఈ యొక్క గంజాయి మత్తులో పడినట్లయితే వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. దీన్ని ఈరోజు మనం మేల్కొనకపోతే, ఈరోజు మనం దీన్ని నిర్మూలించకపోతే భవిష్యత్ తరాలు అంధకారంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు విద్యార్థుల ద్వారా, యువత ద్వారా, మీడియా ద్వారా, యంత్రాంగం ద్వారా అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చి డ్రగ్స్ ఏ రూపంలో ఉన్నా, అది గంజాయి రూపంలో ఉన్నా, మెడిసిన్ రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా మనం నిర్మూలించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పడానికి ఈ ర్యాలీ. ఈ యొక్క ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అన్ని డిపార్ట్మెంట్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Say no to drugs, say yes to life.